ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం మొత్తం కూడా కాలిపోయింది, కానీ ఒక్క భాగం మాత్రం కాలకుండా అలానే ఉంది. ఆ భాగాన్ని ఎంత కాల్చడానికి ట్రై చేసినా ఆ భాగం అయితే అస్సలు కాలటం లేదు. ఇంతకీ ఆ భాగం పేరు ఏమిటి, అలాగే ఆ భాగం ఎవరిది? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ భాగాన్ని అయితే బయటికి తీసి విగ్రహం లోపలికి అయితే మారుస్తూ ఉంటారు. కాబట్టి ఆ భాగం మరి ఎవరిదో కాదు, ఆ భాగం శ్రీకృష్ణుడి యొక్క గుండె. ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడి గుండె ఎందుకు కాలలేదు, అలాగే ఒక రహస్యంగా ఎందుకు దాచారు అనే పూర్తి విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి వీడియో అన్ని వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క అవతారం ముగిసే సమయం అయితే వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక అడవిలోకి వెళ్లి ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు జర అనే వేటగాడు శ్రీకృష్ణుడి యొక్క బొటనవేలు చూసి అది ఒక నెమలి అనుకొని వెంటనే బాణం వేస్తాడు. అప్పుడు ఆ బాణం వెళ్లి డైరెక్ట్ గా శ్రీకృష్ణుడి యొక్క బొటనవేలుకి అయితే తగులుతుంది. అప్పుడు జర అనే వేటగాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఉన్నది నెమలి కాదు, అక్కడ పడుకొని ఉన్నది శ్రీకృష్ణుడిని అప్పుడు గమనిస్తాడు. అప్పుడు జర అనే వేటగాడు చాలా ఏడుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరతో ఈ విధంగా మాట్లాడతాడు. జర, ఇది నువ్వు చేసిన తప్పు కాదు, విధి ఈ విధంగా ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు చనిపోయాడు అనే వార్త పాండవుల దగ్గర కూడా చేరుకుంటుంది. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడి యొక్క దహనానికి అయితే ఏర్పాటు చేస్తారు. అప్పుడు పాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి యొక్క శరీరాన్ని ఆ చితపై పెడతారు. అప్పుడు ఒక్కసారిగా మంట అయితే వెలిగిస్తారు. శ్రీకృష్ణుడికి అలా కొంతసేపటి తర్వాత శరీరం మొత్తం కూడా కాలిపోతుంది, కానీ ఒక్క భాగం మాత్రం కాలకుండా అలానే ఉంటుంది. ఆ భాగాన్ని అయితే ఎంత కాల్చడానికి ట్రై చేసినా సరే ఆ భాగం అస్సలు కాలటం లేదు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశవాణి పలుకుతూ, ఈ గుండెను సముద్రం లోపల ఒక చెక్క మీద వదిలేయండి అని ఆకాశవాణి పలికింది. అప్పుడు అర్జునుడు ఆ గుండెను తీసి ఒక చెక్క మీద సముద్రం లోపల అయితే వదిలేస్తాడు. అప్పుడు ఆ చెక్క మీద పెట్టిన గుండె సముద్రం యొక్క అలల వల్ల అలా ఒడిశా తీరానికి అయితే చేరుకుంటుంది. అప్పుడు ఒడిశాని పాలించే రాజుకి ఒకరోజు నిద్రలో ఈ విధంగా కల అయితే వస్తుంది. సముద్రం ఒడ్డున చెక్క మీద ఒక వస్తువు అయితే కొట్టుకుంటూ వస్తుంది. ఆ వస్తువుతో నువ్వు విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి ఆయనకి కల వస్తుంది. మరుసటి రోజు రాజు ఆ సముద్ర తీరానికి వెళ్ళి అయితే చూస్తాడు. ఒక చెక్క మీద నిజంగా ఆ గుండె అయితే కనిపిస్తుంది. అప్పుడు రాజు ఆ వస్తువుని ఎంతో భక్తిగా స్వీకరించి తన ఊరికైతే తీసుకొస్తాడు. అప్పుడు ఆ చెక్కతో విగ్రహాన్ని తయారు చేయమని రాజు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ చెక్కతో శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు. తయారు చేసి ఆ చెక్క లోపల ఆ గుండెని అయితే అమరుస్తారు. దానినే అందరూ కూడా బ్రహ్మ పదార్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ అయితే మొదలవుతుంది. జగన్నాథుడి యొక్క విగ్రహం చెక్కతో తయారైంది కాబట్టి ఆ చెక్క ఎన్నో సంవత్సరాలుగా ఉండి అప్పుడు పాడవుతుంది. కాబట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ చెక్కలో ఉండే గుండెని అయితే మారుస్తూ ఉంటారు. పాత విగ్రహంలో ఉండే గుండెని తీసి కొత్త విగ్రహంలో అమర్చడాన్ని నవ కళేబరం అని కూడా అంటారు. ఈ కార్యక్రమం జరిగే రోజు ఆలయం మొత్తం కూడా పూర్తిగా మూసేస్తారు. అలాగే గుడి చుట్టూ ఉండే లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేస్తారు. అలాగే ఏ భక్తుల్ని కూడా లోపలికైతే అనుమతించరు అని పురాణంలో కూడా మెన్షన్ చేసి ఉంది. ఆ పాత విగ్రహంలో ఉండే గుండెని తీసే ముందు పూజారులు అందరూ కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటారు. అలాగే చేతులకు గ్లౌజులు వేసుకుంటారు. ఎందుకంటే ఆ గుండె నుంచి వచ్చే ప్రకాశం కాంతి వల్ల ఏ మనిషి కూడా తట్టుకోలేడు అని పురాణంలో కూడా చెప్తున్నారు. కొంతమంది పూజారులు చెప్తున్న మాటల ప్రకారం పాత విగ్రహం ఉండే గుండెని తీసి కొత్త విగ్రహంలో పెట్టే ముందు చేతితో ఆ గుండెని పట్టుకున్నప్పుడు ఒక వైబ్రేషన్లో అనిపిస్తుందని అక్కడ ఉన్న పూజారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అందుకే చాలా మంది అది శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతికే ఉంది అని కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే ఇప్పటికీ కూడా ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరికి కూడా పబ్లిక్గా చూపించలేదు. కానీ నిజంగా జగన్నాథ స్వామి ఆలయంలో ఉండే గుండె నిజమేనా, లేకపోతే ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్తున్న మాటలేనా? కానీ సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే ఇది ఎవరో కూడా నమ్మరు. కానీ డివోషనల్ భక్తిగా చూస్తే ఇది నిజంగా జరిగిన సంఘటన అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే ఇప్పటికీ కూడా భారతదేశంలో అత్యంత రహస్యమైన దేవాల్లో ఒకటేందుకు కూడా ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆలయంలో ఉన్న గుండె నిజంగా ఉందా, లేకపోతే ఇది ఒక పురాణమేనా అనే విషయం మీద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.